ఏకంగా తెలంగాణలో సీఎంఆర్ ధాన్యం దందాపై ఫోకస్ చేసింది ప్రభుత్వం. ధాన్యం బకాయిల వ్యవహారంలో చర్యలు స్పీడ్ అందుకున్నాయి. ఇప్పుడు బకాయిల చెల్లింపుకు అక్టోబర్ 31 వరకు రైస్ మిల్లులకి అవకాశం ఇచ్చింది. గడువులోగా చెల్లించకుంటే మిల్లుకు చెందిన ఇతర ఆస్తులు జప్తు చేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే దాదాపు 700 కోట్లకు పైగా బకాయిలు రావాల్సింది. ఇక ఈ నెల 31 వరకు 50%, సెప్టెంబర్లో 25%, అక్టోబర్లో మరో 25% చెల్లించేలా గడువు ఇచ్చింది. ఆలోగా చెల్లించకపోతే 25% పెనాల్టీ, 12% వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది. మరి కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలంటే ఏదో ఒక ఆస్తి అమ్మి కట్టాలి. కానీ మిల్లర్ల ఆస్తులు అమ్మటం, కొనటం ఫ్రీజ్ చేయడంతో ఎలా చెల్లించాలని ఆందోళన చెందుతున్నారు మిల్లర్స్. రమేష్ నడికి వివరాలు తెలుసుకుందాం. రమేష్, ఇప్పటి వరకు ఎంతవరకు రికవరీ చేయగలిగారు? ఇంకా ఎంత రికవరీ చేయాల్సిన అవసరం ఉంది? అసలు రికవరీ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4000 కోట్లకు 1000 కోట్లు రికవరీ అయింది. ఇక 3000 కోట్లు బాకీ ఉంది. ఈ 3000 కోట్లు కూడా ఇవ్వడానికి మిల్లర్లు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వాళ్ళు చాలా లైట్ గా ఆషామాషిగా తీసుకున్నారు, ఇవ్వకపోతే ఏమవుతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడంతా పీడీ యాక్ట్లు, ఆర్ఆర్ యాక్ట్లు, కమాండోలు రంగంలోకి, గ్రేవన్స్ బలగాలు రంగంలోకి దించి గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఉండడంతో కూడా కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడే ఒక చిక్కొచ్చి పడింది. మిల్లర్లు కూడా తలలు పట్టుకుంటున్నారు. వారంతా కూడా 100 కోట్ల బకాయిలు, 50 కోట్లు, 70 కోట్లు, 100 కోట్లు ఈ విధంగా బకాయిలు ఉన్నాయి. కానీ ఆ బకాయిలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ బకాయిలు చెల్లించాలంటే వారు ఉన్నటువంటి ఆస్తులు, ఎందుకంటే వీరంతా రియల్ ఎస్టేట్ లో పెట్టడం జరిగింది. 2024 నుంచి డబ్బులన్నీ కూడా ప్రభుత్వానికి చెల్లించకుండా రియల్ ఎస్టేట్ లో పెట్టారు, ఆ భూములు కొన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం టైట్ చేస్తుంది కాబట్టి చెల్లించాలంటే ఆ భూములని అమ్మాలి. ఆ భూములని అమ్ముతేనే ఆ వచ్చే డబ్బుని గవర్నమెంట్ కి కట్టాలి. కానీ ఇప్పుడు ఆ భూములని ఫ్రీజ్ చేసింది. ఇప్పటికే ఏంటంటే అధికారులంతా వీరు ఎక్కడెక్కడ భూములు కొన్నారు, వీరు బినామీలో ఉన్నటువంటి భూముల లిస్ట్ అంతా కూడా తహసీల్దార్లని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు చేయడం జరిగింది. వీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ నల్గొండ చూస్తే నల్గొండలో ఒక బొగ్గు లక్ష్మయ్య 140 కోట్ల పెండింగ్ ఉంది. అతనికి టైట్ కావడంతో నారకట్పల్లిలో అతను ఉన్నటువంటి ల్యాండ్ ను అమ్ముదామని కూడా వెళ్ళడం జరిగింది. కానీ తీరా రిజిస్ట్రేషన్ టైం కూడా అది ఫ్రీజ్ లో పడింది, డిఫాల్ట్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. వారు ఈ విధంగా తలలు పట్టుకుంటారు. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై శాఖ అధికారులు కూడా మరొకసారి పునరాలోచన చేయాలని కూడా వారంతా మిల్లర్లు కోరుకుంటున్నారు. మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం, ఏదో తప్పు జరిగింది, తప్పైంది. కానీ ఇప్పుడు అంతా కూడా ఆ కేసుల నుంచి బయటపడడానికి, పశ్చాత్తాప పడడానికి కూడా మేము ఉన్నటువంటి బకాయిలు కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా ఉన్న భూములను అమ్మకుండా మేము ఎక్కడి నుంచి తెచ్చి కడతాం? ఇప్పుడు అంతా కూడా బకాయిలు ఉండడంతో కొత్తగా మాకు ఎవరన్నా అప్పు ఇచ్చేవారు కూడా లేదు. కానీ మాకు భూములది ఇది మినహాయింపు ఇవ్వాలి. ఈ మినహాయింపు ఇస్తే ఖచ్చితంగా మేము ఉన్నటువంటి ఆస్తులని తల తాకట్టు పెట్టైనా తెచ్చి. రమేష్, గడువులోగా కనుక చెల్లించకపోతే ఏంటి నెక్స్ట్ ఏం ఉండబోతున్నాయి యాక్షన్స్ వాళ్ళ మీద? రైస్ మిల్లర్లకు సంబంధించి ధాన్యం బకాయిలని ఎలా రికవరీ చేయాలనే దాని మీద ప్రస్తుతం ప్రభుత్వం ఫోకస్ చేసింది. దానికి గడువు కూడా విధించారు. అక్టోబర్ 31 లోపు వాళ్ళు చెల్లించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఆదేశాలు ఇచ్చింది. అందులోనూ 50% ఒకసారి, 25% ఒకసారి, ఇంకా మిగిలిన 25% ఇంకొకసారి చెల్లించేలా కూడా వారికి ఆదేశాలు ఇచ్చింది. బట్ అప్పట్లోగా కనుక వాళ్ళు చెల్లించకపోతే మరో 25% పెనాల్టీ విధించి వాళ్ళ దగ్గర నుండి వసూలు చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వాళ్ళ ఆస్తులు ఇప్పటికే జప్తయ్యాయి, బినామీలకు సంబంధించిన ఆస్తులు కూడా ఇప్పటికే జప్తయ్యాయి. సో వాళ్ళు ఎలా రికవరీ చేయగలుగుతారు, వాళ్ళు ఎలా కట్టబోతున్నారు అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్.